హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ఎమోషనల్ ఫిట్నెస్ అనే పుస్తకం నుండి ఇంకో చాప్టర్. జనాన్ని మార్చే ప్రయత్నం చేయకండి, వారిని అంగీకరించండి. అందరినీ మీరు సమగ్రంగా పూర్తిగా అంగీకరించినప్పుడు వాళ్ళు మారడం మొదలు పెడతారు. నేను ఎప్పుడూ ఏ తీర్మానాలు చేయను, ఎందుకంటే ఈనాటి తీర్మానాలన్నీ రేపటికి ప్రతిబంధకాలు అవుతాయి కాబట్టి. తీర్మానాలన్నీ ప్రతిబంధకాలే. రేపటి కోసం నేడు నిర్ణయాలు తీసుకుంటే మీరు రేపటి రోజును నాశనం చేసిన వారు అవుతారు. రేపటిని రేపటిలాగే, దానిలాగే అలా ఉండనివ్వండి. అలాగే అనుమతించండి. దాని రీతిలో దాన్ని రానివ్వండి. దాని సుగంధాన్ని దాన్నే తీసుకురానివ్వండి. తీర్మానం అంటే ఒకదాన్ని అనుమతించి మరో దాన్ని అనుమతించకపోవటం. అంటే సూర్యుడు తూర్పున కాదు పశ్చిమాన ఉదయించాలి అనుకోవడమే. అలా అనుకొని సూర్యుడు తూర్పున ఉదయించినప్పటికీ తూర్పు వైపు ఉన్న కిటికీలు తెరవకుండా పశ్చిమం వైపు ఉన్న కిటికీలను తెరుచుకొని ఉంటాం. అహం పడే యాతనకు ప్రతిరూపమే తీర్మానం. ప్రతిజ్ఞలు అంటే ఏమిటి? ప్రతిజ్ఞలంటే యాతనలు. అహమే ప్రతిజ్ఞ చెబుతోంది నేను సహజ సుందరంగా జీవించను అని. కానీ మీరు సహజ స్పందనతో జీవించనప్పుడు జీవించినట్టే కాదు, కేవలం జీవిస్తున్నట్టు నటిస్తారు. అందుకే నేను ఏ ప్రతిజ్ఞలు చేయను. ఓ ప్రతిజ్ఞ పూనండి. అన్ని తీర్మానాలను, ప్రతిజ్ఞలను వదిలేయండి. జీవితాన్ని సహజ సుందరంగాన ఉండనివ్వండి. అన్నిటికన్నా సర్వోత్కృష్ట నియమం ఏమిటంటే ఏ సర్వోత్కృష్ట నియమాలు లేకపోవడమే. జనం అనేక రకాలు. ఆ వైవిధ్యాన్ని ఆనందించండి. అడ్డంకులు సృష్టించడానికి పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు. చిన్న చిన్న విషయాలే చాలు. మన రక్షణ తంత్రాల ఆధారంగా మనం జీవిస్తుంటాం కాబట్టి మనం అంటే ఏమిటో ఇతరులు తెలుసుకోలేకపోతారు. మనలో వారికి ఏం నచ్చుతుందో తెలుసుకొని అంతవరకు మాత్రమే మనల్ని తెలుసుకోవడానికి అనుమతిస్తాం. మన దుఃఖానికి, దైన్యతకు గల మూల కారణాలలో ఇదొకటి. జనం అనేక రకాలుగా ఉంటారు. వారిలో గల భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని మనం ఆనందించాలి, పరవశించాలి. మీ నిశ్చయాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, తీర్మానాలు ఎవరినీ మార్చలేకపోగా వారిలో మరింత మూర్ఖత్వాన్ని, కాఠిన్యాన్ని, వ్యతిరేకతను సృష్టిస్తాయి. అసలు మీరెవరు ఇంకొకరిని మార్చడానికి? జీవితం మర్మం. జీవితంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి, అందులో ఇదొకటి. ఎవరినైనా మీరు సంపూర్ణంగా, సమగ్రంగా ఒప్పుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు అతనిలో మార్పు మొదలవుతుంది. ఎందుకంటే అతనిలాగే ఉండేందుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. నిన్ను నీలా ఉండేందుకు ఎవరైతే నీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారో వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. ఎందుకంటే అతడు నిన్ను నీలా గౌరవించి నీకు హుందాతనాన్ని చేకూర్చాడు కాబట్టి. ఇది చాలా సహజం. ఒకవేళ నీలో ఏదైనా ఉండకూడనిది, ఎవరు అంగీకరించనిది ఉన్నా కూడా అతడు నిన్ను అంగీకరించినప్పుడు అతన్ని నువ్వు ఇంతకు ముందున్న దానికంటే మరింత ఉన్నతంగా, శ్రేష్టంగా, మేలుగా ఉండాలని మనసారా కోరుకుంటావు. ఇదంతా కేవలం అతని కోసమే. ఇది నీలో సమూల మార్పుకు దారితీస్తుంది. అతని కోసం మరింత సున్నితంగా, ప్రేమపూర్వకంగా, వాత్సల్యంగా, మృదువుగా ఉండాలి అనుకుంటావు. థ్యాంక్ యూ.